అక్కడంతా వేస్తున్నారు రోడ్ ఇక్కడ వేస్తున్నారు చెప్పి ఒక్కసారి వేసిర్రా వేయలేరు ఇక్కడ గోవాలకు ఉంది వాటర్ కలుస్తుంది గోవాల గురించి చెయ్యండి. రైట్. ఇటు గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా దోమల బెడద రోజు రోజుకు పెరిగిపోతుంది. ముఖ్యంగా ఇటు బస్తీలు దాంతోపాటు ఏదైతే మురికివాడల ప్రాంతాల్లో దోమల బెడదతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితుంది. ముఖ్యంగా ఇటు ఫాగింగ్ సరిగ్గా లేకపోవడంతో ఇక సాయంత్రం అయితే ఇళ్ల నుంచి బయటికి రావాలంటేనే ఇటు నగరవాసులు జంకుతున్నటువంటి పరిస్థితుంది. ముఖ్యంగా ఇటు అంబర్పేట, గోల్నాక, మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి బస్తీలు కానివ్వండి, కాలనీ వాసుల ప్రజలైతే దోమల బెడదతో నానా అవస్థలు పడుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. సో ఫాగింగ్ సరిగ్గా లేకపోవడం, మిషన్లు కూడా ఎక్కువ సంఖ్యలో లేకపోవడంతో నిత్యం కూడా దోమల సమస్యతో తాము ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము, అనారోగ్యాల బారిన పడుతున్నామంటూ కూడా ఏదైతే ఇటు అంబర్పేట, గోల్నాక, మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితుంది. ఈ నేపథ్యంలో వారు ఒకంత ఇటు జిహెచ్ఎంసీ ఎంటమాలజీ అధికారుల నిర్లక్ష్యం మీద కూడా మండిపడుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. సో ప్రస్తుతం మనము గోల్నాకలో ఉన్నాము, స్థానిక కార్పొరేటర్ కూడా ఉన్నారు, వారితో కూడా మనం మాట్లాడదాము. చెప్పండి, ప్రధానంగా ఈ దోమల బెడద అనేది మీకు తీవ్రంగా వెంటాడుతున్నటువంటి సమస్యలు, ప్రధానమైనటువంటి సమస్య అసలు ఏంటి, సిచ్యువేషన్ ఎలా ఉంటుంది? ముఖ్య కారణం ఏంటంటే అసలు ప్రతిసారి డీసిల్టింగ్ చేసేవారు, అది లేక దోమలు ఎక్కువ అయిపోయాయి. ప్రతి ఒక్క బస్సుకి దోమలు ఎక్కువ అయిపోయినాయి. ఇంకా ముఖ్య కారణం ఏంటంటే అసలు మా గోల్నాక డివిజన్కి ఒకటే బండి, ఫాగింగ్ బండి ఉంది కారణం వల్ల మిషన్ ఉంది కాబట్టి ఇప్పుడు 40 బస్సులు ఉన్నాయి మాకు. ప్రతి ఒక్క బస్తీకి కొట్టాలంటే అది మళ్ళీ రిపీట్ కావడానికి చాలా టైం పడుతుంది కదా. అందుకని మేము ముఖ్యమంత్రి వారిని కోరుకుంటున్నాము, ఇంకో ఫాగింగ్ మిషన్ కావాలి మాకు. అందువల్ల మా ప్రజలకి ఇబ్బంది కలగకుండా ఉంటుంది. ఎందుకంటే మార్నింగ్ లేచి వాళ్ళ పనులకు పోయి వచ్చి పాపం మంచిగా పడుకుందాం తిందామన్నా కూడా ఆ దోమల బాధ చాలా ఎక్కువ అయిపోయింది. పిల్లలు మలేరియా వస్తుంది. ఈ బాధలు రెగ్యులర్ జరగట్లేదు ఇక్కడ అంటే అదే చెప్తున్నా, ఒక్కటే మిషన్ ఉంది సార్, ఒక్కటే మిషన్ ఉంది కాబట్టి అది ఇప్పుడు ఒక బస్సీకి కొడతాము, అది మళ్ళీ రిపీట్ చేయాలంటే ఇంకా ప్రతి ఒక్క బస్సీకి కొట్టాలి కదా, అందుకే టైం పడుతుంది. అది చాలా సమస్య అయిపోతుంది. ప్రధానంగా ఇక్కడ మీ సిచ్యువేషన్ ఏంటి? దాదాపు ఎన్ని బస్తీలకి సమస్య ఉంది? అయితే ఇది ఒక 40 బస్సుల పైననే ఉంటాయి. ఎందుకంటే మా గోల్నాక డివిజన్ సంబంధించి ఇక్కడ ఏమవుతుందంటే మళ్ళీ ఇప్పుడు దోమల నివారణ కావాలంటే ఏంటంటే డీసిల్టింగ్, ఇది మాకు నాళ ఎక్కువ ఉంటుంది అనమాట. ఈ గోల్నాక డివిజన్ అనేసరికి చుట్టూ నాళలు, చిన్న చిన్న నాళలు, మూసి నాళ అవన్నీ ఉంటాయి కాబట్టి డీసిల్టింగే అసలు లేదు. 2 years నుంచి అసలు డీసిల్టింగ్ అవ్వట్లేదు. డీసిల్టింగ్ అవుతే ఆల్మోస్ట్ దోమలనే కొద్దిగా తగ్గుతాయి. అయితే ఈ రోజు ఏమవుతుందంటే ఒకటే మిషన్, డివిజన్కి ఒక్కొక్క మిషన్ ఇచ్చారు. ఒక మిషన్ వల్ల ఏమవుతుందంటే 40 బస్సులు రిపీట్ కావడానికి 45 daysకి ఒకసారి మిషన్ రావాల్తుంది. ఇంకోటి 45 days కూడా రావట్లేదు. ఎందుకు రావట్లేదు అంటే ఈ ఎంప్లాయీస్ కూడా ఆల్మోస్ట్ సరిగా, ఈ అధికారులు కూడా సరిగ్గా శ్రద్ధ తీసుకోక, ఈ అధికారుల మీద కూడా ఒత్తిడి లేక, ఈ ప్రభుత్వం వాళ్ళ మీద ఒత్తిడి లేక వాళ్ళు కూడా అది వారంలో 3 రోజులు 4 రోజులు పనిచేస్తే మహా ఎక్కువ అవుతుంది. అది ఎప్పుడు ఫోన్ చేసినా కానీ లీవులు డుమ్మాలు కొడతారు. అది వారంలో 4 రోజులు పనిచేస్తారు. వారంలో 4 రోజులు పనిచేయడం వల్ల ఇప్పుడు ఈ 40 బస్సులు చేయాలంటే ఎన్ని రోజులు అయితే 2 నెలలకు ఒకసారి మిషన్ వస్తుంది. స్థానిక బస్తీ పెద్దలు కూడా పాపం ఎంత రిక్వెస్ట్ చేసినా కానీ మనం పంపిద్దామన్నా వాళ్ళని రిక్వెస్ట్ తీసుకొని ఆ కార్పొరేటర్ గారి ఆదేశాల మేరకు పంపిద్దామన్నా పాపం అది మిషన్ అవైలబుల్ లేనప్పుడు వాళ్ళు కూడా ఏం చేయలేని పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు ఏదైతే ముఖ్యమంత్రి వారి మున్సిపల్ శాఖ వాళ్ళే చూస్తున్నారు కాబట్టి ప్రత్యేకంగా హైదరాబాద్ మీద శ్రద్ధ తీసుకొని ఫాగింగ్ మిషన్లను కూడా ఇప్పుడు ఏదైతే అసెంబ్లీ నడుస్తుంది కాబట్టి ప్రతి ఒక్క మా గ్రేటర్ హైదరాబాద్ ఎమ్మెల్యేలు కూడా దీని మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మిషన్లు పెంచే విధంగా వాళ్ళు ఒత్తిడి తీసుకురావాలి. అసెంబ్లీలో కూడా ఒత్తిడి తీసుకొచ్చి మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కూడా వాళ్ళని కోరుకుంటున్నాము. అదేవిధంగా ఈ డీసిల్టింగ్ లేక ఈ దోమలు పెరుగుతున్నాయి. అదేవిధంగా కాలువలు కూడా, నాళలు, నీళ్లు పోయే నాళలు కూడా బ్లాక్ అయిపోవడం వల్ల ఎక్కడికక్కడ డ్రైనేజ్ సమస్యలు కూడా విపరీతంగా పెరుగుతున్నాయి. ఆ డ్రైనేజ్ సమస్యల వల్ల మంచినీటి సమస్యలు కూడా ఇప్పుడు ఇంతకుముందు వాటర్లో నాలా వాటర్ కలవక ఇది అంత ప్రాబ్లమ్స్ లేకుంటుండే. ఈరోజు ఈ నాళలు మునిగిపోయి నాళలలో డీసిల్టింగ్ లేక మురికి వాటర్ కూడా మంచినీళ్ళలో కలవడం వల్ల సమస్యలు చాలా బస్సులలో అదే సమస్యలు వస్తున్నాయి. ఈ సమస్యలు రాకుండా ఉండాలంటే కంపల్సరీ డీసిల్టింగ్ మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుకుంటూ, అదేవిధంగా ఈ జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి ఈ మేయర్ గారిని కూడా కోరుకుంటున్నాం. మీ ఫాగింగ్ మిషన్లను కూడా పెంచాలి. ఎందుకంటే ప్రజల ప్రాణాలతో మనం ఆడుకోవద్దు జిహెచ్ఎంసీలో. ఎందుకంటే ప్రతి ఒక్కరము ఈ జిహెచ్ఎంసీలో కార్పొరేటర్గా గెలుస్తున్నామంటే అది పేద ప్రజల అందరూ ఎన్నుకుంటేనే మనం కార్పొరేటర్లు నమ్మవుతాము. వాళ్ళ సమస్యను మనం పరిష్కరించాలి తప్ప ఈ పరిష్కారం మీద ఏ రోజు కూడా ఇప్పటి వరకు ఈ 2 yearsలో ఏ మేయర్ కానీ, ఏ ఎమ్మెల్యేలు కానీ
దీని మీద ప్రత్యేకంగా ఒక ధర్నాలు కానీ ఏది కానీ చేయకపోవడం ఏందో నాకు అర్థం అవ్వట్లేదు. ప్రతి ఒక్క ఈ జిహెచ్ఎంసీ మీద మా గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అనే అధ్యక్షతన మేము కూడా ఆయనకు కూడా మేము ఒక లెటర్ ఇస్తాము సమస్యల మీద. ఒకరోజు ఈ మలేరియా మీద ఒకటి ధర్నా కూడా ఏర్పాటు చేసి తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలిసే విధంగా మనం అందరం పోరాడి స్థానిక ప్రజలకు సమస్యలు రాకుండా, ఈ దోమల సమస్యలు రాకుండా మనం అందరం పోరాడాలని కూడా ఈ ప్రజల తరఫున మేము కోరుకుంటున్నాం. చెప్పండి అమ్మా, ఏంటి ఇక్కడ దోమల సమస్య ఏంటి? ఇక్కడ మీకు ఈవినింగ్ సాయంత్రము 5 అయిందంటే అసలు ఎవరం బయటికి వెళ్ళలేని పరిస్థితి ఉంది. ఒక ఈగలు చీమల్లాగా ఉడతాయి చూడండి, అట్లా మొత్తం నించున్న వాళ్ళ మనుషుల మీదనే మొత్తం వాలిపోవడం జరుగుతుంది. అసలు బయటకు వచ్చి ఏమన్నా ఎవరన్నా వచ్చి మాట్లాడదామన్నా నోట్లోకి వెళ్ళిపోతున్నాయి దోమలు మొత్తం. ఎట్లా మరి ఒక 10 సంవత్సరాలు అప్పటి నుంచి లేదు, ఈ ఇయర్ చాలా ఉన్నాయి అసలుకి అంత ఎఫెక్ట్. దోమలు చాలా ఎక్కువ ఉన్నాయి సార్, ఈ సంవత్సరం చాలా ఎక్కువ ఉన్నవి. దోమల మందులు వచ్చి కొట్టాలని మేము కోరుకుంటున్నాము. కనిష్టం మాకు వారానికి ఒకసారి అన్న వచ్చి కొడితే మాకు జర దోమలు తక్కువ అవుతాయి. దోమలు ఎక్కువ ఉండవని మేము దోమల బత్తి పెట్టుకుంటే నాకు కష్టం ఉంది. దోమల బత్తి పెట్టుకునే వరకు ఇంకా ఆయాసం ఎక్కువైపోతుంది, సర్దులు అవుతున్నవి, తుమ్ములు వస్తున్నవి, దమ్ము వస్తుంది. ఆ బత్తి పెట్టుకోకపోతేనేమో రాత్రి అంతా నిద్రపోతలేము. అందుకనే మాకు దోమల మందు కొట్టాలని కోరుకుంటున్నాం రేవంత్ రెడ్డికి సార్. పంపించమంటాం కదా సార్, ఒక 1 వీక్. ఈ ఫాగింగ్ మొన్న బాగా మొత్తుకోంగా 1 మంత్ తర్వాత మొన్న 15 డేస్కి ఒకసారి పంపించారు. అది కూడా మేము వాళ్ళకి కాల్స్ చేసి మా ప్రెసిడెంట్లతో మాట్లాడి కార్పొరేటర్కి చెప్పి ఎమ్మెల్యే గారికి చెప్తే అప్పుడు పంపించారనమాట. అందుకే మేము అనేది ఏంటంటే ఊకే ప్రతి ఒక్క చిన్న విషయానికి కార్పొరేటర్ని ఎమ్మెల్యేని అయితే మేమైతే డిస్టర్బెన్స్ చేయలేము, గల్లీ ప్రెసిడెంట్ని డిస్టర్బెన్స్ చేయలేము. వాళ్ళకే ఉండాలి కదా, ఇదొక స్లమ్ ఏరియా, కాలువల దగ్గర ఉన్నారు, వీళ్ళు ఎట్లా బతుకున్నారు అని చూసేసి వారానికి ఒకసారి పంపించినా చాలు మాకు. అది బండి వస్తుంది, బండి ఏం చేస్తుంది గల్లీలలో ఇట్లా తిరుగుతూ వెళ్ళిపోతుంది, లోపలి దాకా రాదు. చేయి మిషన్ అయితే లోపలి దాకా వస్తుంది, ఇళ్ళలో కొట్టిపోతుంది. కొంచెం అట్లా రావాలని కోరుకుంటున్నాం మేము. ఏంటి మీ దోమల సమస్య ఇక్కడ మీ బస్సులో? గత నెల రోజుల నుంచి పేపర్లో కానీ, ఎమ్మెల్యేలకు కానీ, కౌన్సిలర్లకు కానీ, జిహెచ్ఎంసీ అధికారులకు కానీ కంప్లైంట్లు చేసి పేపర్లో లేపించి నేను పడ్డంత కష్టం, ఈ కాలనీ వాళ్ళ తరపు నుంచి నేను పడ్డంత కష్టం ఎవరు పడకుండొచ్చు. ప్రతిరోజు ఈ కౌన్సిలర్ దగ్గరికి పోవడం, ప్రతిరోజు ఎమ్మెల్యే దగ్గరికి దీని గురించి చెప్పడము, ఎన్నో రకాలుగా నేను ప్రయత్నాలు చేస్తున్నా. మొన్న వారం రోజుల కింద జిహెచ్ఎంసీ అధికారులు అందరినీ పిలిపించిన, ఇంటింటికి అదేంటి ఏం స్ప్రే అంటారు అది చేయించాను. అయినా కూడా దోమలు పోతలేవు. ఇవి కొన్ని కొత్త టెక్నాలజీ వల్ల ఇప్పుడు డ్రోన్ల ద్వారా అని అదని ఇదని ఏదో రకంగా ఏదో దోమలు 6 o'clock స్టార్ట్ అయిందంటే రాత్రంతా మాకు నిద్ర ఉండదు. మా శరీరం ఇప్పి చూపిమంటే చూపిస్తాం మేము. ఎన్ని దోమలు కరుస్తాయి మాకు, ఎంత ఇదైతే నేను చూపిస్తాను. నేనే ఒక గల్లీ ప్రెసిడెంట్ని, చూడండి ఇగో ఇవన్నీ దోమలు గడిచినాయి నాకు. ఇవన్నీ ఒక్కొక్క చేతులలో మీకు చూపిస్తాను. నేను నిద్ర ఉండలేదు. ఎవరు చూసినా ఈ పబ్లిక్ మల్లేష్ అంకుల్ దోమలు అంటారు. ఇక చూడండి, ఇగో ఇవన్నీ ఇగో. ఇంకోటి ఇట్లా గోకినాం అనుకోండి, గోకితే ఇగో ఇట్లా కురుపు అవుతుంది. ఈ దండులు ఈ రావడం వల్ల ఏమైపోతుందంటే దురద వచ్చేస్తుంది. దురద వచ్చి దవాఖానలోకి పోతే 1000 రూపాయలు ఖర్చు వస్తుంది. ఏంది ఇదంతా? కనీసము ప్రతి ఇయరు ఈ నాల మొత్తము డీసీలింగ్ చేస్తుండే, అది లేదు. ఇగో చూడండి. అయితే మేమేమంటున్నామంటే గోల్నాగా డివిజన్లో 40 బస్తీలు ఉన్నాయి, 39 + 40 బస్తీలు ఉన్నాయి. ఈ 40 బస్తీలో కూడా ఒక రౌండ్ తిరగాలంటే రోజు ఒక ఏరియా కొడితే కూడా 40 రోజులకు మళ్ళీ మనకు వస్తుంది. అయినా కూడా నేను అధికారులతో మాట్లాడి 15 రోజులకు ఒకసారి, నెల రోజులకు ఒకసారి కూడా కొట్టిపిస్తున్నా. కాకపోతే మాకు మిషన్లు సరిపోతలేవు. ఎమ్మెల్యే దగ్గరికి పోయినా ఒకటే మిషన్ ఉంది మల్లేష్ అన్న అంటాడు, కౌన్సిలర్ దగ్గరికి పోయినా ఒకటే మిషన్ ఉంది అన్న, నీకు నెలలో 2 సార్లు 3 సార్లు పంపిస్తున్నా అంటుండు. నేను అనేది ఏంటంటే మిషన్లు పెంచండి. మిషన్లు ఒక గోల్నాగా డివిజన్లో 40 బస్తీలు ఉన్నాయి. 40 బస్తీలకు మళ్ళీ తిరిగి రానికి 40 రోజులు పడుతుంది. కాబట్టి నేను ఏమంటున్నానంటే 1-2 మిషన్లు కాదు, ఇంకొన్ని మిషన్లు పెంచితే ఉన్నది ఒకటే ఇప్పుడు మిషను బండ్ల మీద వస్తుంది, పెద్ద రోడ్ల మీద వెళ్ళిపోతాయి, ఇంటి దగ్గర రాదు. కాబట్టి నేను అనేది ఏంటంటే మిషన్లు పెంచండి. అధికారులకు నేను చెప్పేది ఏంటంటే మిషన్లు పెంచండి. పెంచితే కనీసం వారానికి ఒక్కసారి అయినా సరే కొడితే ఈ బాధ అనేది పోతుంది మాకు. ఈ దోమలో ఉన్న బాధ మేము చెప్తున్నాం. రాత్రి పూట నిద్ర ఉండలేదు, పొద్దుగాల 10 గంటల వరకు వండుకుంటున్నాండి. మీరు అర్థం చేసుకోండి. రాత్రి నిద్ర పట్టక పొద్దుగాల పూట వండుకోవాల్సి వస్తుంది. అందరూ అంతే, వీళ్ళంతా పనికి పోయేటోళ్ళే వీళ్ళంతా. అలాంటిది ఇగో రాత్రి పొద్దుగాల లేచిన కాడ ఆడ పోయేటాలు కాడ అడ్డ మీద పోయేటాలు కాడ కూళ్ళు దొరుకుతలేవు.
ఈ పరిస్థితి ఉన్నది. దయచేసి నేను అధికారులకు చెప్పేది ఏంటంటే మిషన్లను పెంచండి, ఈ దోమలు లేకుండా నివారణ అనేది ఆలోచన చేయండి. జిహెచ్ఎంసీ అధికారులకు కూడా చెప్తున్నాను. మరి మన ఇప్పుడు గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి కూడా ఇది అసెంబ్లీ నడుస్తుంది, కొద్దిగా జిహెచ్ఎంసీ విషయంలో కొద్దిగా పట్టించుకోమంటని చెప్పి నేను మరీ ప్రజల తరపు నుంచి నేను కూడా కోరుకుంటున్నాను. చెప్పండి, ఏంటి మీకు దోమల సమస్య ఎప్పుడు స్టార్ట్ అయితే? 5 గంటల నుంచి స్టార్ట్ అవుతాయి అన్న, మధ్యాహ్నం 5 గంటల నుంచి స్టార్ట్ అవుతాయి. ఒక బయట వచ్చి కూర్చున్నాం అనుకో, ఇప్పుడు తేనెటీగకు వచ్చే తేనెటీగ ఎట్లా పట్టుకుంటే అట్లా పట్టుకుంటే చేతికి కాళ్ళకు ఇదే సమస్య. ఎప్పుడు ఫోటోలు ఉన్నాయి. ఇక పొద్దునవి 8-9 దాకా దోమలు చూడొచ్చు. అంటే దోమల బెడద ఏ స్థాయిలో ఉందనేది ఇక్కడికి చూస్తే అర్థమవుతుంది. ఇక్కడ మొత్తం దోమల బెడదతో తీవ్ర అనారోగ్య సమస్యలకు కూడా గురవుతున్నాం అంటున్నారు. మరోవైపు ఏదైతే రాత్రంతా కూడా నిద్రాహారాలు లేక పూర్తిగా అసలు తెల్లవారుజాము వరకు కూడా దోమల బెడదతో నిత్యం ఇబ్బందులు పడుతున్నామని కూడా ఇక్కడ చెప్తున్నారు. సో ఇక్కడ ప్రధానంగా ఫాగింగ్ మిషన్ల సంఖ్య అంటే కేవలం ఇంత డివిజన్కి 40-50 వేల జనాభాకి కేవలం ఒకే ఒక ఫాగింగ్ మిషన్ ఉండడం. హైదరాబాద్ నగర వ్యాప్తంగా దాదాపు 150 డివిజన్లు ఉండగా ఒక్కొక్క డివిజన్కి ఒక్కొక్క ఫాగింగ్ మిషన్, అంటే మొత్తం ఓవరాల్గా దాదాపు 1.5 జనాభా ఉన్నటువంటి హైదరాబాద్ నగరానికి కేవలం 150 ఫాగింగ్ మిషన్లు మాత్రమే ఉన్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో అసలు ఈ ఫాగింగ్ మిషన్లు సరిపడట్లేదు. మరోవైపు ఏదైతే ఇటు దోమల నివారణ కోసం ఇటు ఎంటమాలజీ అధికారులు తీసుకుంటున్నటువంటి చర్యలు ఏమాత్రం కూడా సత్ఫలితాలు ఇవ్వకపోవడంతో నిత్యం కూడా ఇటు బస్తీలు కానివ్వండి, మురికివాడల ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు దోమల బెడతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సాయంత్రం 6 గంటల నుంచి తెల్లవారుజాము కూడా ఏదైతే నిద్రాహారాలు లేక దోమల బెడతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామంటూ కూడా ఉన్నటువంటి స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తారు. సో ఇకనైనా ఇటు జిహెచ్ఎంసీ ఎంటమాలజీ అధికారులు దోమల బెడత నివారించే విధంగా ఫాగింగ్ ని పెంచాలి, నిత్యం రోజువారీ ఏదైతే ఫాగింగ్ చేయాలంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే ప్రధానంగా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఇటు మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి దాదాపు వందలాది బస్తీల ప్రజలైతే నిత్యం ఇటు దోమల సమస్యలతో నానా అవస్థలు పడుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది చెప్పొచ్చు. సో ఇకనైనా జిహెచ్ఎంసీ కమిషనర్, జిహెచ్ఎంసీ మేయర్ ప్రత్యేక చొరవ తీసుకొని ఇటు హైదరాబాద్ నగర వ్యాప్తంగా రోజుకు పెరిగిపోతున్నటువంటి దోమల బెడదనకు నివారణ చర్యలు తీసుకోవాలంటూ కూడా భాగ్యనగర వాసులు అయితే డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో నుమాని అమీన్, ఆంధ్రజ్యోతి, హైదరాబాద్. పరిష్కరించండి అనాలి. దోమల సమస్య దోమల సమస్య దోమల సమస్య దోమల సమస్య దోమల సమస్యని దోమల సమస్యని గోల్నాక డివిజన్ దోమల సమస్యని గోల్నాక డివిజన్ దోమల సమస్యని పరిష్కరించాలి. గోల్నాక డివిజన్ దోమల సమస్యని పరిష్కరించాలి. గోల్నాక డివిజన్ దోమల సమస్యని పరిష్కరించాలి. డీసిల్టింగ్ ని చేయాలి 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 డీసిల్టింగ్ ని చేయాలి చేయాలి డీసిల్టింగ్ ని చేయాలి చేయాలి నాలలలో ఉన్నటువంటి మట్టిని ఎత్తివేయాలి నాలలలో ఉన్నటువంటి మట్టిని జై తెలంగాణ జై తెలంగాణ. ఇవన్నీ దోమలు గుట్టి మా మన్నరాలు పెద్ద పెద్దగా ఉన్నాయి, బాగా కనబడుతుంది. మా పాపకు చాలా పెద్దగా ఉన్నాయి. ఇవన్నీ ఏంటి? అరచెట్లకు కూడా కొరికినండి. మొత్తం మొన్నటిదాకా ఇదైపోయింది ఎక్కువ.